జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పారట చంద్రబాబు. షాక్ లో నారా ఫ్యామిలీ. సో జూనియర్ ఎన్టీఆర్ కి మరి చంద్రబాబు క్షమాపణ చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో జూనియర్ ఎన్టీఆర్ కి ఇన్విటేషన్ రాకపోవడం ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. దీంతో తెలుగుదేశం పార్టీకి పరితూచా తప్పగా కనీసం పోటీ చేసిన ప్రాంతంలో కూడా ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటి సిచ్యువేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ ని కూడా దూరం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అట్టడుగున ఉండిపోతుందని గ్రహించినటువంటి చంద్రబాబు ఈ విషయంలో క్షమాపణ చెప్పారట. సో మీకు కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పాం, కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ చాలా లేట్ గా మీకు ఇవ్వడం జరిగింది. సో మీ కోపం రావడం సహజం కావని మేము ఇక్కడ మరి లేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా ఇక్కడ నుంచి దూరంగా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. దూరంగా తీసుకెళ్లి ఎన్నో రకాలుగా మరి దానికి సంబంధించిన విషయంలో అయితే సంచలనమైనటువంటి మార్పులు తీసుకొస్తారని తెలుస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ ని మరి ఎన్నో రకాలుగా కుటుంబ సభ్యుల విషయాల్లో అవమానం జరిగిందని ఆ విషయానికి నాకు బాగా గుర్తుంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అన్ని మర్చిపోయి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తే ఇబ్బంది ఏంటి అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ, చంద్రబాబు అవాయిడ్ చేశారు. దానివల్ల ఎన్టీఆర్ మానసికంగా ఎంతో కుంగిపోయారు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అట్టడుగున ముడిపోయినటువంటి నేపథ్యంలో ఎన్టీఆర్ ని అలాగే ఇంకా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట చంద్రబాబు.